బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఆల్రెడీ లైఫ్ సైన్స్ పైన అయితే నేను ఒక వీడియో చేశాను, లైక్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని. అట్లానే రిమైనింగ్ వాళ్ళు కూడా లైక్ పొలిటికల్ సైన్స్ కన్నా రిమైనింగ్ వాటికి కూడా చేస్తానని అయితే చెప్పాను. ఈ వీడియోలో టోటల్గా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ లైఫ్ సైన్స్ ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లనే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన కూడా ఈ వీడియోలో డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, లైక్ కేటగిరీ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, అట్లానే ఈ ర్యాంక్ అనాలిసిస్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన అయితే ఫుల్ వీడియో అయితే ఉంటుంది అనమాట. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అట్లానే నేను ఎవరైనా లైఫ్ సైన్స్ వీడియో మిస్ అయినట్లయితే ఒకసారి మన అఫీషియల్ యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్లో ఫస్ట్ వీడియో అదే ఉంటుంది, ప్రజెంట్ అయితే అదే లేటెస్ట్ అప్లోడ్ వీడియో అనమాట. అది ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. దాంట్లో మీకు అర్థమవుతుంది ఎట్లా ఈ ర్యాంక్ అనాలిసిస్ ఈ ర్యాంక్ ప్రాసెస్ అనేది ఎట్లా వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎట్లా ఈ ర్యాంక్ అనేది డిక్లేర్ చేస్తారు అనేది అయితే నేను వీడియో అయితే చేశాను దానిపైన. అట్లానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. అక్కడికి మీరు వచ్చి నన్ను ఫాలో అయ్యి ఏమైనా డౌట్స్ అడిగినట్లయితే తప్పకుండా దానికైతే నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు ఇన్ని మార్క్స్ వచ్చే ఎంత ర్యాంక్ రావచ్చు, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఇది, నాట్ ఎ షూర్, ఎక్స్పెక్టెడ్ లైక్ ఈ రేంజ్లో మీకు వస్తుందని అయితే చెప్పగలం. ఎవరు కూడా లైక్ 150 వస్తుంది, 200 వస్తుంది, 1000 వస్తుంది, 1500, 6 వస్తుంది అట్లా ఎవరు చెప్పలేరు. అది చెప్పినా సరే అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది ఎప్పుడూ ఉండదు. బిట్వీన్ ఉంటుందంటే లైక్ 100 to 200 బిట్వీన్ ఇట్లా మారుతూ ఉంటుంది ర్యాంక్. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో ర్యాంక్ అనాలిసిస్ అసలు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తాయి అనేది అయితే చూద్దాం. ఓకేనా? మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే జువాలజీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది కేటగిరీ వైజ్ అనేది. ప్రీవియస్ ఇయర్ వరకు మనకి లైక్ 2022లో 2023లో కేటగిరీ ర్యాంక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇప్పుడైతే కేటగిరీ ర్యాంక్ ఇస్తారా ఎవరో, లేదంటే స్పెషల్ కేటగిరీ ర్యాంక్ ఇస్తారా ఎవరు అనేది అయితే మనకి తెలియదు. ర్యాంక్ కార్డులో మనకి మార్క్స్తో పాటు మనకి స్టేట్ వైడ్ ఒక ర్యాంక్ ఉంటుంది, కేటగిరీ వైడ్ ఒక ర్యాంక్ ఉంటుంది, అట్లనే స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే దానికి ఒక ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగేది ప్రీవియస్ ఇయర్ వరకు. బట్ ఈ ఇయర్ ఇస్తారా అనేది మనకైతే తెలియదు. చూద్దాం, ఈ ఇయర్ ర్యాంక్ రిలీజ్ అయిన తర్వాత అయితే మనందరికీ తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జువాలజీ మనం చూసుకున్నట్లయితే జువాలజీ అప్రాక్సిమేట్లీ నేను ఒక ఎస్టిమేషన్ అయితే వేసాము, లైఫ్ సైన్స్ ఎంతమంది అప్లై చేసి ఉండొచ్చు అనేది. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది. ఎంతమంది అనుకున్నట్లు లైక్ మనం జువాలజీ ఎస్టిమేషన్ వేసుకుందాం, లైక్ ఒక 5K ఆర్ 4K జువాలజీ అయితే ఎస్టిమేషన్ వేద్దాం. ఈ 4Kలో మనం ఒక 3500 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అయితే అనుకుందాం. ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో ఎంతమంది బీసీ కేటగిరీ ఉన్నారు, ఓసీ కేటగిరీ ఉన్నారు, అట్లనే ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి ర్యాంక్ అనేది ఎలా డివైడ్ చేస్తారు దీని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. లైక్ మనం ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 3 years కంపేర్ చేసుకుందాం. లాస్ట్ 3 years కంపేర్ చేసుకుని అయితే నేను ఈ ర్యాంక్ అయితే చెప్తున్నా, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అయితే నేను చెప్తున్నా అనమాట. లైక్ జువాలజీ మనం చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ లైక్ ఒక మీకు 55 ప్లస్ 50 అబవ్ వచ్చాయంటే మనకి జువాలజీలో అరౌండ్ మీకు 1000 బిలో వస్తుంది, లైక్ 900 to 1000 బిలో అయితే వస్తుంది 50. అది ఎవరికంటే బీసీ కేటగిరీ వాళ్ళకి. 50 అబవ్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు 700 to 1000 బిలో అయితే ఉంటుందని, బిట్వీన్ మధ్యలో ఉంటుంది ర్యాంక్ అనేది. బీసీ కేటగిరీ లైక్ బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ వీళ్ళందరికీ కూడా అరౌండ్ 1000 బిట్వీన్లో అయితే ఉంటుంది. 50 ప్లస్ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే మనకి అప్లికేషన్స్ ఎక్కువ పెరిగే కొద్దీ ర్యాంక్ అనేది పెరిగిపోతుంది, అప్లికేషన్ తగ్గే కొద్దీ ర్యాంక్ అనేది మనకి తగ్గుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకేనా? అదే ఈ 50 మనకి లైఫ్ సైన్స్లో వచ్చాయంటే అరౌండ్ మనకి 1200 to 1300 అట్లా ఉండిపోతుంది. అదే మన జువాలజీ చూసుకున్నట్లయితే 700 to 1000 చూసుకున్నట్లయితే మనకి, అట్లానే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే లైక్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేవు కాబట్టి లైక్ వాళ్ళకి 10 వచ్చినా 20 వచ్చినా 30 వచ్చినా సరే వాళ్ళకి ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఈ ఇయర్ కూడా మనకి కేటగిరీ వైడ్ ర్యాంక్ ఇచ్చారంటే ఆ కేటగిరీ వైడ్ ర్యాంక్ ఎలా డివైడ్ చేస్తారో ఇప్పుడు మీకు చెప్తాను. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కూడా కేటగిరీ ర్యాంక్ ఎట్లానే ఉంటుంది. లైక్ మీరు బీసీ కేటగిరీ అనుకోండి, బీసీఏలో లైక్ మీరు బీసీ కేటగిరీలో బీసీఏది మీ స్పెషల్, మీ బీసీఏ కేటగిరీలో కెమిస్ట్రీకి ఆర్ జువాలజీకి ఒక 500 మెంబర్స్ అప్లై చేశారు. ఈ 500 మెంబర్స్ కూడా బీసీఏ కేటగిరీ వాళ్ళు అయితే అందులో 300 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అనుకుందాం. ఈ 300 మెంబర్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయో వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, లోయెస్ట్ మార్క్ ఎవడు వచ్చిందో వాడికి లాస్ట్ ర్యాంక్ ఇస్తారు.
సో ఇట్లా ర్యాంక్ అనేది స్పెషల్ కేటగిరీ ర్యాంక్ అనేది డివైడ్ అవుతుంది. అట్లనే టోటల్ స్టేట్ వైడ్ ర్యాంక్ ఎట్లా డివైడ్ అవుతుందంటే, సో స్టేట్ వైడ్ ర్యాంక్ అనేది టోటల్గా అన్ని కేటగిరీ వాళ్ళని తీసుకొని ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళని ఫస్ట్ ర్యాంక్ కింద కన్సిడర్ చేస్తారు, ఎవరికైతే లోయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని లాస్ట్ ర్యాంక్ కింద కన్సిడర్ చేస్తారు. ఇదేనమాట మనకి ర్యాంక్ ప్రాసెస్ అనేది ఇట్లానే జరుగుతుంది. సో ఇదనే కాదు, ఏదైతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ర్యాంక్ ప్రాసెస్ అనేది మోస్ట్లీ ఇట్లానే జరుగుతుంది. ఓకేనా. సో మనకి జువాలజీలో 50 to 55 అరౌండ్ 60 వచ్చానంటే మనకి 700 to 1000 బిట్వీన్ అయితే ర్యాంక్ అయితే వస్తుంది. ఇదే జువాలజీ కాకుండా బాటనీ మనం చూసుకున్నట్లయితే, సో బాటనీ కొంచెం తగ్గుతుంది. సో బాటనీలో మనకి అరౌండ్ 700 to 900 లోపైన రావచ్చు. సో బాటనీ ర్యాంక్ అనేది ఇట్లా మారుతుందన్నమాట. సో ఈ ర్యాంక్ అనేది ఏంటన్నా నువ్వు ఇంత స్పీడ్గా ర్యాంక్ అనాలిసిస్ చేసి చెప్పేస్తున్నావు అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ ర్యాంక్లో ఒక 10 to 20 అటు ఇటు మారొచ్చు డెఫినెట్లీ. ఎవడైనా పర్ఫెక్ట్గా ఎంత ర్యాంక్ వస్తుందని అయితే చెప్పలేడు. ఈ ర్యాంక్లో ఒక 10 అయినా 20 అయినా అటు ఇటు మారుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత సో జువాలజీ బాటనీ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. అట్లనే మనం కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీకి హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుందండి. యూనివర్సిటీస్లో చేద్దామని చాలామంది అనుకుంటారు కాబట్టి మోస్ట్లీ మనకి కెమిస్ట్రీ అరౌండ్ 55+ వచ్చాయంటే మనకి యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ ర్యాంక్ ఎట్లా ఉంటుందంటే మనకి యూనివర్సిటీలో సీట్ రావాలంటే కెమిస్ట్రీలో బిలో 1000 ఉంటే ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తుంది. లైక్ బిలో 1000 ఉందంటే మన ర్యాంకు, లైక్ మీకు 55+ వచ్చాయంటే బిలో 1000 అయితే ఉంటుంది కెమిస్ట్రీ ర్యాంక్. సో 55+ అయితే ఉండాలి. సో నీకు కెమిస్ట్రీ ర్యాంక్ 55+ ఉంటే మీకు కెమిస్ట్రీలో మీకు 55 మార్క్స్ వచ్చి 1000 బిలో ఉందంటే డెఫినెట్లీ మీకు మంచి యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుంది కెమిస్ట్రీకి సంబంధించి. అట్లనే రిమైనింగ్ వాటిని చూసుకున్నట్లయితే యాజ్ పర్ ఎస్టిమేషన్ వేసి చెప్తున్నాను ఇది. ఓకే, ఎలా ఉంటుందంటే రిమైనింగ్ వాటిని చూసుకున్నట్లయితే మనకి ఈ ర్యాంక్ అనేది సో 50 వస్తే మిగతా వాటికి అన్నిటికి కూడా సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆర్ట్స్ కావచ్చు, అరౌండ్ రిమైనింగ్ ఏవైతే సైకాలజీ అవన్నిటికీ జియాలజీ వచ్చిన వీటన్నిటికీ కూడా తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి బిలో 1000 ర్యాంక్ అయితే ఉంటుందండి. స్కోరింగ్ తక్కువ వచ్చినా సరే ర్యాంక్ అనేది బిలో 1000 ఇస్తారనమాట. లైక్ ప్లస్ రావాలి. అలానే ఓసీకి చూసుకున్నట్లయితే 55+ వస్తే మనకి 1000 లోపు వచ్చే ర్యాంక్ ఉంది ఛాన్స్. లైక్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 50+ వస్తే చాలండి. మోస్ట్ అన్ని సబ్జెక్టుల్లో కూడా బిలో 1000 అయితే ఉంటుంది ర్యాంకు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 to 40 బిట్వీన్ ఉంటే వాళ్ళ ర్యాంక్ అనేది బిలో 1000 అయితే ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకుని అందరూ. అబౌవ్ 60+ వచ్చిన వాళ్ళందరికీ కూడా 1000 బిలోనే వస్తుందండి ర్యాంకు, 1000 అబవ్ అయితే రాదు. అరౌండ్ 60+ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఏ స్ట్రీమ్ అయినా లైక్ ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, 60+ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి 1000 బిలోనే ఉంటుంది ర్యాంక్ తప్ప 1000 అబవ్ అయితే ఉండదు. అండ్ కాన్ఫిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే సో ఎవరికైతే 60+ వచ్చాయో తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుంది. ఫస్ట్ 3 యూనివర్సిటీస్లో మీకు సీట్ అయితే వచ్చేస్తుందండి. నేను డ్యామ్ షూర్ చెప్తున్నా, అది 60+ వచ్చిన వాళ్ళకి అందరికీ. నా బిలో 60 అయితే చెప్పను, 60+ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే యూనివర్సిటీ అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో అయితే సీట్ వచ్చేస్తుంది. సో ర్యాంక్ అయితే మీకు అర్థమైంది కదా. సో మిగతా అన్ని కేటగిరీలో చూసుకున్నట్లయితే లైక్ అన్ని సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే బిలో 50 వస్తే మనకి అరౌండ్ 700 to 900 1000 బిట్వీన్ అయితే ఉంటుందండి. 900 to 1000 బిట్వీన్ అయినా ఉండొచ్చు, 1100 అయినా ఉండొచ్చు బిలో 50 ఉన్న వాళ్ళకైతే. అబౌవ్ 50 ఉన్న వాళ్ళకైతే 700 to 900 బిట్వీన్ అయితే ఉంటుంది ర్యాంక్ అనేది. సో ఇదన్నమాట ర్యాంక్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది. అట్లానే నెక్స్ట్ వీడియోలో మనం సో దీనిపైన ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఒకసారి ఇచ్చే అక్కడ నాకు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా నేను అక్కడి నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అట్లానే టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఏపీపీసెట్ 2024 సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇదన్నమాట ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్కి వచ్చి అయితే మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.